ధైర్యానికి సాహసానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని, వాటితోనే ఎంతో మందిని ఓడించి ఛత్రపతిగా స్వరాజ్యం స్థాపించారని హిందూ యువసేన నాయకులు రమేష్ గౌడ్ అన్నారు. శివాజీ జయంతి పురస్కరించుకొని సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రాఘవాపూర్ గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి తరం యువత శివాజీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు మీద పలు సేవా కార్యక్రమాలు చేయడం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈరోజు రాఘవాపూర్ గ్రామంలో ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గ్రామ సర్పంచు, ఉప సర్పంచు, పాలకవర్గానికి అలాగే సిఐ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే ఈరోజు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినా కూడా రాజకీయాలకు ఇంకా మేము చిన్నపిల్లలమే అంటూ, ఇప్పుడే మాకు రాజకీయం అవసరమా అంటూ ఎంతోమంది ఈ రాజకీయానికి కానీ వ్యవస్థలో మార్పు కోసం కానీ ముందుండాల్సిన యువకులంతా ఇంకా మేము చిన్నపిల్లలమే అని భ్రమతోని రాజకీయాలకు కానీ సమాజంలో సామాజిక సేవకు దూరం అవుతున్నారు. ఏదైతే ఛత్రపతి శివాజీ గారు 18 ఏళ్ల వయసులోనే పదుల సంఖ్యలో రాజ్యాలను గెలుచుకొని రాజ్యాధికారాన్ని స్థాపించిన స్ఫూర్తిని ఈ మన యువకులందరూ వారిని స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా స్వచ్ఛ రాజకీయాలకు అడుగులు వేయాలని, ఈ యువకులంతా కూడా మాకెందుకులే అనుకోకుండా నీతివంతమైన రాజకీయం కోసం ఈ భ్రష్టు పట్టిన రాజకీయాన్ని రూపుమాపాలని, ఖచ్చితంగా యువకులందరూ ఛత్రపతి శివాజీ లాంటి మహావీరులందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని ఈ గొప్ప